విశ్వభారత్ టీవీ పెండింగ్లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. వాళ్ళతో మాట్లాడదాం. అసలు పెండింగ్లో ఎంత మేరకు పెండింగ్ ఉందండి, ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? సుమారు 400 మంది కాంట్రాక్టర్లు జీవీఎంసీ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ ఉన్నారండి. అలా కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగిలిన పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతుందండి. సుమారు 400 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయండి. సుమారు 14-15 నెలల నుంచి దీర్ఘకాలంగా ఈ బిల్లులు పెండింగ్ ఉండటం జరిగిందండి. వాటి కోసమే మేము అది అనేక సార్లు మేము అధికారులకి నాయకులకి విన్నవించుకోవడం జరిగింది. మా తరపు నుంచి వారి తరపు నుంచి మరి ఏ రకమైన స్పందన లేక పేమెంట్ రాకపోవడం వల్ల ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ రకంగా అయినా వారికి మా వాణి వినిపించుకొని మా సమస్యలు పరిష్కరించుకోవాలనేది మా కోరిక. అలాగే బిజినెస్ సమిట్కి కూడా సుమారు 150 నుంచి 200 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా మేము పనులు ఆపడానికి కానీ గవర్నమెంట్ కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైతే సిఏ సదస్సు ఉందో అది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. నెల 14న అంటే కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ టైంలో చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు బ్యూటిఫికేషన్ అంతా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఈ టైంలో కాంట్రాక్టర్స్ అందరూ ఒకసారి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడానికి మేము పనులు ఆపే ఉద్దేశం అయితే లేదండి. మాకు దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ బిల్లుల్ని చాలా కాలంగా ఇప్పుడు పనులు చేయాలంటే ఆర్థికంగా కాంట్రాక్టర్లకి ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఇబ్బందులు పడిపోతున్నాము. మా వాడు మీరు వినిపించకపోతే మాకు ఈ టైంలో అయినా డబ్బులు రావన్న ఉద్దేశంతో వారందరూ మా కాంట్రాక్టర్లందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని మా వాడిని వినిపిస్తున్నాం. మేము పనులు ఆపే ఉద్దేశం, గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే మాకు లేదండి. కానీ మాకు మా పేమెంట్లకు రావాలి, దానికోసం మా వాడిని వినిపించుకోవాలి. దానికోసం ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. సో మీరు ఎన్నిసార్లు నిరసన తెలుపుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు అంటే స్పందించట్లేదని అనుకుంటున్నారా? ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? మేము నిరసన తెలపడం అయితే ఇదే మొట్టమొదటిసారి. కానీ ఇప్పుడు వరకు నిరసన తెలపలేదు. మేము కమిషనర్ గారి దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి, అందరి దగ్గరికి, మేయర్ గారి దగ్గరికి వెళ్ళి మా తాలూకు ఇన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, మాకు బిల్లులు ఇవ్వమని అడిగాం. కానీ పరిస్థితి ఎలా ఉందంటే పాపం చాలామంది కాంట్రాక్టర్లు చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఈ 400 మందిలోనూ పూట గడవన వాళ్ళు కూడా వాళ్ళు పాపం అప్పులు సొప్పులు తెచ్చుకొని కాంట్రాక్టర్గా ఇక్కడ వ్యవహరిస్తున్నారు ఏదో బ్రతకాలనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అవనివ్వండి, మేయర్ గారు అవనివ్వండి, ప్రభుత్వం అవనివ్వండి, కానీ ఏదో వాళ్ళు పని చేస్తున్నారులే వాళ్ళ చేత. అంటే పెండింగ్ బిల్లులు 400 కోట్లు, రన్నింగ్ బిల్స్ ఒక 200 కోట్లు, మొత్తం 600-700 కోట్ల రూపాయలు ఈరోజు ఆల్రెడీ ఆన్ గ్రౌండ్ పెండింగ్ ఉంది. ఆన్ గ్రౌండ్ పెండింగ్ ఉన్నా సరే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కమిషనర్ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి మేము కలిసినా సరే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇచ్చే పరిస్థితి లేదు, మా దగ్గర డబ్బులు ఉంటే మీకు బిల్లు ఇస్తాము అని ఆయన చెప్తున్నారు పాపం. కానీ మరి ఎన్ని రోజులు ఆగగలం? ఇప్పుడు ఒక రోజు జీతం 30వ తారీఖున జీతం, 31వ తారీఖు జీతం పడకపోతే విలవిల్లా ఆడిపోతారు ఒక ఎంప్లాయీ. మరి మా పరిస్థితి ఏంటి? 14-15 నెలల నుంచి కూడా బిల్లు లేకుండా ఉంటే చాలామంది కాంట్రాక్టర్లు ఆరోగ్యరీత్యా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉరోసుకొని చనిపోయిన ఉన్నారు, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు అప్పుల వచ్చి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న మాకు జనరల్ బాడీ మీటింగ్లో మా సభ్యులందరూ కూడా వాళ్ళకి ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి మా మీద విరుసుకు పడ్డారు. మీరు ఏం చేస్తారు, ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెడతారు, మా పరిస్థితి ఏంటని విరుసుకు పెడితే ఈరోజు ఈ నిరసన తెలపడానికి మేము ముందుకు వచ్చాం. ఈ నిరసన తెలిపిన తర్వాత మాకు సానుకూలంగా స్పందించి ఒక 6 నెలలు కనీసం 15 నెలల్లోనూ 6 నెలల బిల్లులను ఇస్తే మేము ముందుకు నడుస్తాం. లేకపోతే మరి ఇంక చెయ్యలేము, నడ్డం ఏమీ లేదు, ఇంక చెయ్యలేము. మా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు కాబట్టి నువ్వు ఈ 400 మందిలో 200-300 మంది ఎవరు పని చేయలేరు. కాబట్టి దయించి మమ్మల్ని కనికరించాలని ఇటు ప్రభుత్వాన్ని అటు కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధిలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కాంట్రాక్టర్లు. అయితే తమకు పెండింగ్లో ఉన్న బిల్లులు దాదాపు 600 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, సో అవి చెల్లింపులు చేయకపోవటం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామని. అయితే ఇటీవల ఇప్పుడు ఈ రీసెంట్గా జరగబోతున్న సిఏ సదస్సును అయితే మేము అడ్డుకునే ఉద్దేశం అయితే తమకు లేదని, కానీ పెండింగ్లో ఉన్న బిల్లుల్లో సగమైనా క్లియర్ చేస్తే మేమంతా ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుందని, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తుందని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.